ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లిస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే చూడండి, మరొక 2 రోజుల్లో అనగా ఫిబ్రవరి 3, 4, 5 తారీఖుల్లో తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్లు టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. జారీ చేయటం లేదు, అనగా ఇవ్వటం లేదు. మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసము, నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర 3 కౌంటర్లలో కూడా మీకు సర్వదర్శనం టోకెన్లు ఫిబ్రవరి 3, 4, 5 ఇవ్వరు. దానికి కారణము 4వ తారీఖున తిరుమల కొండపైన రథసప్తమి కాబట్టి ఆ వేడుకల సందర్భంగా టీటీడీ యాజమాన్యం వారు ఇవ్వటం లేదు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున చంటి పిల్లలు అనగా సంవత్సరం లోపల పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, అష్టాదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖున కేవలము డైరెక్ట్ విఐపీలు వచ్చి మాత్రమే దర్శనం చేసుకోగలరు. బ్రేక్ దర్శనము రికమెండేషన్ లెటర్లు ఫిబ్రవరి 4వ తారీఖున తీసుకోరు. అలాగే ఫిబ్రవరి 3, 5వ తారీఖున రికమెండేషన్ లెటర్లు తీసుకుంటారు. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. కేవలము 4వ తారీఖే సేవలు, విఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు. అలాగే 3, 4, 5 తారీఖులు సర్వదర్శనం టోకెన్లు రద్దు. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే ఈరోజు ఉదయం 9:30 జనవరి 30కి సంబంధించి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా 50, 100 రూపాయల రూములు 1700 విడుదల చేయంగా 126 ఖాళీలు ఉన్నాయి. అలాగే 1000 రూపాయల రూములు 10 విడుదల చేయంగా ఖాళీలు ఏమీ లేవు. ఈ వీడియోలో మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే చూసారా, ఈరోజు దాదాపు 1700 రూములు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మీరందరూ అనుకుంటారు కదా తిరుమల కొండపైన రూములు దొరకవు అని. ఖచ్చితంగా దొరుకుతాయి. ఉదయం 2 గంటల నుంచి మీరు 8 గంటల వరకు ట్రై చేస్తే తప్పకుండా 2000 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు దొరుకుతాయి. రాబోయే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు ఈ విధానాన్ని ట్రై చేయండి. ఇక్కడ కూడా దొరకలేదు అనుకోండి, తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, 5 అని. అక్కడ లగేజ్ పెట్టుకొని మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. లేదా కాటేజెస్లోనూ రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఎంప్లాయీస్ అయినా టీటీడీ స్టాఫ్ది వారివి తెచ్చుకోండి. డోనార్ పాస్లు అవన్నీ తెచ్చుకొని ఎంబీసీ కౌంటర్లో సబ్మిట్ చేసి పొందొచ్చు. ఓకేనా. ఇక ఈరోజు 3వ పాయింట్ ఏమిటి అంటే ప్రస్తుతానికి ఈ రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు 30వ తారీఖు సంబంధించినవి తిరుపతిలో అయిపోయినాయి. అలాగే నడక మార్గానికి సంబంధించి దాదాపు 1000 టికెట్లు అయితే ఇప్పటికీ కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. శ్రీవారి నడక మార్గంలో టోకెన్లు ఇస్తున్నారు కానీ అలిపిరి నడక మార్గంలో మీకు ఇవ్వటంలా. మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా లైవ్ అప్డేట్స్ మన వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ టెలిగ్రామ్లో కూడా ఇస్తే అక్కడ వచ్చి జాయిన్ అయ్యి అన్ని అప్డేట్లు మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతంలో మీ అందరికీ మరుసటి రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మీ అందరికీ సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా మరుసటి రోజుకి సంబంధించినవి ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా మీరు తీసుకోగలరు. ఈరోజు మీ అందరికీ 30వ తారీఖున టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక రాబోయే నెలల్లో మార్చు, ఏప్రిల్, ఫిబ్రవరికి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోయినాయి. తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అన్నా తీసుకోండి, లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లు అయినా తీసుకోండి. ఆఫ్లైన్ హోమం టికెట్లు తీసుకున్న వారికి డైరెక్ట్గా 300 రూపీస్ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. దానికి సంబంధించి వీడియో నేను నిన్న చేశాను, గతంలో కూడా చేశా. ఒకవేళ ఎవరైనా కొత్తగా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా. ఇక రథసప్తమి వస్తోంది. తొందరగా ఎవరైనా భక్తులు ఆ దర్శనానికి టికెట్ లేకుండా కూడా రావాలి అనుకుంటే తెలుసుకోవాలి. దర్శనం కావాలి అనుకుంటే డైరెక్ట్గా వీక్యూసీలోకి వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే టికెట్ లేకపోయినా కూడా తిరుమల కొండపైన వచ్చేసి మాడవీధుల్లో అక్కడ మెట్ల దగ్గర కూర్చొని చక్కగా రథాలను అన్నీ కూడా మీరు ఊరేగింపుని చూడవచ్చండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇవన్నీ కూడా లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ అండి.
ఇక చివరిగా మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడవుతాయని అడుగుతున్నారు. మరొక్క 10 రోజుల్లో అనగా ఫిబ్రవరి 11 సమయానికైతే మీ అందరికీ కూడా విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే పోస్ట్ చేస్తా. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఆల్రెడీ రాసా చూడండి. ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్టు. అదే రోజు 3 గంటలకి రూములనే రాశాను కదండి, అది కరెక్టే, కన్ఫామ్, డౌట్ ఏం లేదు. అలాగే ఈ రాబోయే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు హోమం టికెట్లు మాత్రమే మీకు అవకాశము ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ ద్వారా ఉంది. రోజు తిరుపతి వచ్చి తీసుకోవచ్చు. దానికి సంబంధించి వీడియో కూడా చేశా. ఎవరైనా కావాలంటే అడగండి, నేను పెడతాను. ఓకేనా? ఆఫ్లైన్ ద్వారా రోజు తీసుకోవచ్చు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల అప్డేట్స్. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తా. ధన్యవాదాలు.